హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మళ్ళీ మీతో ఒక రెసిపీ షేర్ చేసుకుందామని వచ్చానండి. అదేంటి అంటే వెజ్ పులావ్ అండి. అంటే నేను బగారా రైస్ లానే కానీ కాకపోతే దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేశాను అంతే. నేను ఎలా చేస్తానో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ నేను ఒక బౌల్లో బిర్యానీ స్పైసెస్ అండి, ఇవి మనకు బగారా కావాల్సిన ఇవన్నీ ఆకులు అవన్నీ పువ్వు అంత ఉంటుంది కదా, అదంతా యాడ్ చేసుకొని నెక్స్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నానండి. వెజిటేబుల్స్ మన ఇష్టం అండి, మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది తీసుకోండి. నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్, మీల్ మేకర్ ఇవి తీసుకున్నానండి. ఇంకా పచ్చి బఠాన్ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అది మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు అండి, కానీ ఇక్కడ నేను వేసుకోలేదండి, నాకు దొరకలేదు. దాంట్లోనే నేను ఉల్లి పేస్ట్ వేస్తున్నానండి, ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఏంటి అంటే లవంగాలు ఇలాచీ కలిపి మిక్స్ పట్టుకున్నాను, ఆ పేస్ట్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. నెక్స్ట్ ఇక్కడ పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటి అంటే కొంచెం లైట్గా కారం అండి, అవి వెజిటేబుల్స్కి కారం ఉప్పు అనేది పట్టుకునేలా కొంచెం కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. దీంట్లో మనం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి, బిర్యానీ మసాలా అండ్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్ని టేస్ట్ కలుపుకొని ఆ వెజ్జీస్ అనేటి బాగుంటుందండి, మనం తినే అప్పుడు కూడా మంచిగా తగులుతుంది మనకు ఫ్లేవర్ అనేది. సో వీటన్నిటిని కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ కూరగాయలకు ఏంటి అంటే ఈ అన్ని ఫ్లేవర్స్, పుదీనా కానీ కారం ఉప్పు ఈ మసాలా ఫ్లేవర్స్ కానీ అన్ని కూరగాయలకు పట్టుకునేలా వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. కాసేపు మనం పోనీ చేసుకునే అంతవరకు వాటిని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకొని. ఇక్కడ నేను పెరుగు కూడా యాడ్ చేశానండి, పెరుగుతో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకే పెరుగు కూడా యాడ్ చేశానండి. మనము రైస్లో కూడా పోపు చేసినాక అప్పుడు రైస్ వేసుకున్నప్పుడు కూడా పెరుగు యాడ్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం రైస్ అనేది విడివిడిగా పుల్లలుగా వస్తుందండి, అందుకే అప్పుడు కూడా నేను పోపు చేసుకున్నప్పుడు కూడా పెరుగు యాడ్ చేస్తాను. ఇక్కడ మనం నెయ్యి తీసుకోవాలండి, ఇష్టమైన వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నానండి. అక్కడ మనము ఏంటి అంటే అక్కడ కారం యాడ్ చేసుకున్నాం కదా, లైట్గా ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్ వేసుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. అక్కడ నేను చాలా వరకు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను కదా, ఇక్కడ జస్ట్ ఏంటి అంటే బిర్యానీ ఆకులు బగారాకు ఒక్కటే వేసానండి దీంట్లో. అండ్ పుదీనా అందులో యాడ్ చేస్తాను, నేను ఇందులో కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే మనకి ఏదైనా బగారా అయినా పులావ్ అయినా ఏది చేసుకున్నా కూడా బిర్యానీ అదేంటి పుదీనాతోని మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. అందుకే నేను దాంట్లో కొంచెం యాడ్ చేశాను, ఇక్కడ పోపులో కూడా కొంచెం యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్నాక కొంచెం మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాక మనము ఈ మిక్స్ అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ మనం అక్కడ వెజిటేబుల్ మిక్స్ అనేది వేసుకోవాలి. నేను దీంట్లోనే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అందులో కొంచెం వేసాను కదా అండి, ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను ఆనియన్ పేస్ట్, ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది, ఇట్లా ఘాటుగా ఫ్లేవర్ అనేది బాగుంటుందని దీంట్లో కూడా నేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. ఇక్కడ మంచిగా మగ్గుతుంది, ఇప్పుడే నేను ఆనియన్ పేస్ట్ వేసానండి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి, మంచిగా పోనీలో మంచిగా ఏంటి అంటే వేగాలి, ఆ పచ్చితనం అంతా పోయి మంచిగా వేగాలండి. ఆనియన్ పేస్ట్ కదా స్మెల్ అంతా పోయి దానికి మంచిగా పట్టుకోవాలి పోనీకి. అలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. మంచిగా వీటన్నిటికీ మంచిగా పట్టుకోవాలి, అది మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడే మనకు రైస్ అనేది మంచి స్మెల్తో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను మిక్స్ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ అనేది కూడా ఇప్పుడు దీనిలో యాడ్ చేస్తానండి నేను. ఇక్కడ చూడండి అవి వేగుతున్నాయి, వేగాక కొంచెం మనకు మంచిగా ఇట్లా అవి మంచి వేగాయి అని తెలిసాక మనం నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ మిక్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటానండి నేను. ఇప్పుడు ఈ వెజిటేబుల్ మిక్స్ పక్కన పెట్టేసుకున్నాను కదా అండి, ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేశాను, ఇది నేను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఇప్పుడు ఆ పోనీ ఫ్లేవర్ కూడా ఈ మంచిగా వెజిటేబుల్స్కి పట్టుకొని అంతకుముందు ఆ మసాలాల ఫ్లేవర్ కూడా మంచిగా పట్టుకునేటట్టు మంచిగా పోనీ మంచిగా స్మెల్ అనేది బాగా వస్తుందండి. ఇవన్నిటితోని మనకి ఇంట్లో స్మెల్ బాగా వస్తుంది. ఇది ఎప్పుడైతేనే పులావ్ కానీ మనకి ఇదేంటి అంటే బగారా రైస్ ఇవి వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, ఇంకా ఎందుకంటే ఇవన్నీ మనం ఫ్లేవర్స్ తగిలి మంచి స్మెల్ వస్తుందండి మనకి. ఇక్కడ కొంచెం మంచిగా మగ్గాలి, ఇప్పుడు వెజిటేబుల్స్ అనేటిది ఆ ఫ్లేవర్ అంతా పట్టుకునేలా ఇవి కూడా వెజిటేబుల్స్ మంచిగా పోపులో మగ్గాలండి, అంతవరకు అలానే ఉంచాలి.
మనం కొంచెం నిమ్మరసం కూడా దానిలో నేను యాడ్ చేస్తున్నాను. ఇది కూడా రైస్ పుల్లలు పుల్లలుగా రావడానికండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. నేను ఎప్పుడైనా ఇట్లా పోనీ చేసుకున్నప్పుడే రైస్ కడిగేసుకొని పెట్టుకుంటానండి. పోనీ చేసినప్పుడే ఇట్లా కడిగేసుకొని పెట్టుకుంటాను. దీనిలో నేను వాటర్ ఎలా యాడ్ చేస్తానంటే, ఇప్పుడు మనము నార్మల్ రైస్కి ఎట్లా యాడ్ చేస్తాం, 1కి 2 గ్లాసెస్ యాడ్ చేస్తాం కదా, అలానే ఇప్పుడు 3కి 6 అవుతాయి కదా అండి గ్లాసెస్. ఒకటికి 2 తీసుకున్నప్పుడు 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ అవుతాయి కదా. అలా కాకుండా ఒక 1.5 తగ్గించి తీసుకుంటానండి నేను ఎప్పుడైనా అంతే. ఫోన్ చేసేటప్పుడే నేను రైస్ కడిగి పెట్టుకొని, ఇప్పుడు మనకు 4 తీసుకుంటే 8 అవుతుంది కదా, అప్పుడు దానికి 1.5 తగ్గించి వాటర్ పోసుకుంటానండి. అప్పుడు చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేనైతే ఇలానే చేసుకుంటానండి ఎప్పుడు. నేను పర్టికులర్గా అట్లా ఏం మెజర్ చేసుకోను, కానీ మనం నార్మల్ రైస్కి 1కి 2 తీసుకున్నట్టు దీనికి 1కి 2 అట్లనే తీసుకొని దానికి ఒక 1.5 అనేది తగ్గిస్తానండి అంతే. అప్పుడు చాలా బాగుంటుందండి. రైస్ కూడా మరీ మెత్తగా కాదు, మరీ ఇట్లా పుల్లలు బాగా గట్టిగా కూడా కాదండి. మంచిగా మనకు తినేలా బాగుంటుందండి రైస్. ఇక్కడ నేను రైస్ వేసుకున్నానండి. రైస్ వేసుకొని ఫస్ట్ నార్మల్గా వట్టి రైస్ వేసుకోవాలి, వాటర్ పోయక ముందు. మనం రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఆ రైస్కి కూడా వాటి ఫ్లేవర్ పట్టుకునేలా మంచిగా కలిపేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నానండి వాటర్ కూడా. ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కదా, 3 గ్లాసులకి మనకి 6 తీసుకుంటాం కదా, 6. అలా కాకుండా 1.5 ఒక 1.5 అనేది తగ్గించి నేను తీసుకుంటున్నానండి. 6కి 4.5 4.5 తీసుకున్నా. 6కి 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి నేను. ఇక్కడ వాటర్ పోసాక కూడా కొంచెం మంచిగా కలుపుకొని ఇందులోనే మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేస్తానండి. అక్కడ కొంచెం యాడ్ చేశాను కదా సాల్ట్, ఇంకా కొంచెం పడుతుంది ఇందులో. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తానండి నేను, బిర్యానీ మసాలా యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అట్లనే ఉంచాలి. మధ్య మధ్యలో ఒక్కసారన్నా 2 సార్లనన్నా కొంచెం కలుపుకోవాలండి. ఎందుకంటే కలుపుకోకపోతే కిందిది అనేది కిందికే ఉంటుంది, పైనది అలానే ఉంటుందండి. కింది ఫ్లేవర్ అనేది పైన పట్టుకోకుండా కొంచెం ఒక్కొక్కసారి ఉంటుంది. అలానే మరీ రైస్ పోతుంది కదా మనం ఊకే కలుపుతుంటే, అలా కాకుండా జస్ట్ ఇంకొకసారైనా 2 టైమ్స్ అన్న అంతే మెల్లిగా అలా కలిపేసుకోవాలండి. మనం మూత పెట్టుకున్నాక ఒక్కసారన్నా 2 సార్లన్నా కలిపేసుకుంటే సరిపోతుందండి మనకు అంతే. ఇక్కడ నేను కొంచెం అది పట్టుకోవాలని అట్లనే ఉంచిన, ఇంకనే మూత పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇక జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఒక్కసారి కలుపుతున్నానండి. ఇగో ఇట్లా ఉడుకుతుంది రైస్. ఇప్పుడే మనం కలిపేసుకోవాలి. కొంచెం ఏంటంటే మనకు కింద ఉంటాయి కదా, అవి కూడా కొంచెం పైకి వచ్చి మంచి అంత ఫ్లేవర్ అనేది మొత్తం టోటల్ మిక్స్ అవుతుంది. ఇంకా అయ్యాక నెక్స్ట్ ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ అండి అంతే. 20 మినిట్స్లో మనకు మంచిగా అయిపోతుంది రైస్. కొంచెం ఇంకొక 2-3 మినిట్స్లో అయిపోతుంది అనగా ఇంకా మనం నెక్స్ట్ పైనుండి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలండి. చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచేసి దింపేసుకుంటే అంతే అండి, వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. బగారా రైస్ లాగానే, కాకపోతే ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేశాను అంతే నేను. ఇక్కడ మా వెజ్ పులావ్ అనేది రెడీ అయిందండి. దీనికి కాంబినేషన్గా నేను నిన్న పన్నీర్ బటర్ మసాలా చేశానండి. చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా టేస్ట్ 2 కాంబినేషన్ చాలా బాగుందండి. రెండింటి కాంబినేషన్ మేము ఎక్కువ ఇదే చేసుకుంటామండి. పన్నీర్ ఆర్ చికెన్ ఎగ్ ఇవే చేసుకుంటాము. బిర్యానీ బగారా చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇవే ఉంటుందండి. ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి మీరు. ఇక్కడ ఇదండి మాది నిన్న లంచ్ అనేది. ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నానండి ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ.